ఇప్పుడు మనం కిబో గురించి మాట్లాడుకుందాం. కిబోలో ఉన్న ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేద్దాం అని మాట్లాడదాం. కారణం ఏంటంటే డాడీస్, మిమ్మల్ని వదిలి నేను ఉండను, అలాగే మీరు కూడా నన్ను వదిలి ఉండరు. కోపాలు వస్తాయి, ఇవన్నీ మామూలే. ఒక కుటుంబంలో కాదు, బయట ఎలాగొస్తాయి. ఇంకోటి చెప్పనా డాడీస్, కారం ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం స్వీట్ బాగుంటుంది, స్వీట్ ఉన్నప్పుడే కారం బాగుంటుంది. అంటే ఒకటే ఎప్పుడు తినలేము. అలాగే కొన్నాళ్ళు మనం ప్రేమగా ఉన్నాం, మళ్ళీ కొన్నాళ్ళు నన్ను తిట్టుకున్నారు, ఏదో చేశారు, అదంతా ప్రేమ. అందరిని వదిలేసి నన్నే ఎందుకు పట్టుకున్నారు, నన్నే ఒక తప్పుగా చిరాకు పడ్డారు, కోప్పడ్డారు, ఎందుకు? ప్రేమ, ఒక బంధం, ఒక హక్కు. ఆ హక్కుతోటే ఈ కిబోలో ఉన్న సమస్యలన్నింటినీ ఆ బాధ్యతతోటే ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోయి కుమ్మేద్దండి. ఈ కాయిన్ని కుమ్మేద్దాం. అయితే ఈ కిబోలో ఉన్న సమస్యల్ని చెప్పే ముందు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను క్రిప్టో మీద డీప్ ఎడ్యుకేషను, డీప్ అనాలిసిస్, డీప్ ఇంట్రగ్రేషను అలా చేసి తీసుకున్నాను. కారణం ఏంటి తెలుసా? అంతకుముందు నాకు కొన్ని విషయాలు తెలియకపోవడం వల్ల నన్ను చాలా హేళనగా చేశారు. నన్ను కొంచెం తక్కువ చేసి మాట్లాడారు. అదే ఎవరైతే అలా మాట్లాడారో వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. కానీ చెప్పిన ఆ కసితో నేర్చుకున్నాను, ఆ కోపంతో నేర్చుకున్నాను. ఓకే, వాళ్ళే, మీరే నా గురువులు, మీరే నన్ను ఇంత ఈ నాలెడ్జ్ని తీసుకొచ్చిన వాళ్ళు. నా కుటుంబానికి నన్ను ఇంత తెలివైన సబ్జెక్ట్ని తీసుకున్నట్టు చేసిన మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్. ఓకే, మళ్ళీ వచ్చేయండి, మనం పని చేసుకుందాం. ఓకే, మన సబ్జెక్టులోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు కిబోలో ఉన్న సమస్యను నేను నోటీస్ చేస్తాను, అదొకటి వినండి. ఇది మళ్ళీ అన్ని భాషల్లోనూ మీరు యూట్యూబ్లు చేయండి. నేను చెప్పేదాన్ని ప్రతిదాన్ని నోట్ చేసుకుని మరి అవి క్లారిఫికేషన్ ఇవ్వండి. నీ కాయిన్ ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తుంది. దాన్ని ఎక్కడ తీసుకెళ్ళడానికి నేను రెడీగా ఉన్నాను. మీ సహకారంతో మనం కలిసి పెట్టుకెళ్దాం. అన్ని భాషల్లో మీరు తయారు చేసి ఆ వీడియోలు పెట్టండి. ఓకే, ఇప్పుడు కిబోలో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ని మనం మాట్లాడుకుంటూ వెళ్దాం. ఓకే, ఇందులో ఒకే ఫోన్ నెంబర్ మీద చాలా ఉన్నాయి, వాటికి పరిష్కారం కావాలి. మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ మన దగ్గర ఉంది, ఫోన్ నెంబర్ లేదు, దీనికి పరిష్కారం కావాలి. అలాగే మన మెర్జ్ చేసుకునే ఆల్రెడీ చేస్తారు, వాళ్ళు వదిలేద్దాం. కొంతమంది క్యాష్ ఇచ్చేశారు అకౌంట్కి. ఆ అకౌంట్కి క్యాష్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళే మీరు తీసుకున్నారు. నేను అంతకుముందే డబ్బులు ఇస్తున్నప్పుడే ఒక మాట చెప్పాను. ఆ మాట ఏంటంటే, మీరు అది ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా మీరు అగ్రిమెంట్ రాసుకోండి, ఓ వైట్ పేపర్ మీద కనీసం అది రెవెన్యూ స్టాంప్ పండించిన సరే సంతకం తీసుకోండి డాడీస్ అని చెప్పాను. కొంతమంది మెర్జ్ చేసుకున్నారు, వాళ్ళు హ్యాపీ. కొంతమంది డబ్బులు ఇచ్చేసి ఏం తీసుకోవడం మానేశారు. దానివల్ల కొంత ఇబ్బంది అయింది, బాగా ఇబ్బంది అయింది. సో అలాంటి ఇబ్బందిని, ఇలాంటి ఎన్నో ఇబ్బందులకు పరిష్కారం ఇప్పుడు తీసుకొస్తున్నాను. ఆ పరిష్కారం ఏంటంటే, మెర్జ్ చేసుకునే ఆప్షన్ తీసుకొస్తున్నాను. ఆ మెర్జ్ వల్ల, ఈ మెర్జ్కి ముందు మీరు ట్రస్ట్ వాలెట్ పెట్టారు, ఆ వ్యాలెట్లో నుంచి కానీ మీరు వెళ్తే ఖచ్చితంగా, మీరు బిఎంబి పే చేయాలి. ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు పే చేయాల్సి ఉంటుంది. మరి నా తాలూకు కుటుంబానికి అంత డబ్బులు ఖర్చు పెట్టించడం నాకు నచ్చలే. అందుకని అలా కాకుండా డైరెక్ట్ క్యూలైఫ్లోకి పంపించడానికి ఏర్పాటు చేశాను. ఎందుకు? వాళ్ళు నాకు ఎలా చేయాలి, ఏం చేయాలి, నాకు ఈ పెటిషన్ కండి ఎలాగా అని అడిగారు. అందుకోసం క్యూలైఫ్లో పంపించుకుని ఆప్షన్ ఇచ్చాను. ఇప్పుడు మెర్జ్ ఆప్షన్ కూడా ఇప్పుడు ఇస్తున్నాను. ఆ మెర్జ్ ఎలా చేసుకోవచ్చు ఏంటి అనేది నేను చెప్తాను.
అన్నింటికి ఒక్కొక్క దాన్ని పరిష్కారం చేసుకుంటూ వెళ్ళిపోయి ఒక్కరిది కూడా ఉంచకుండా మొత్తం క్లోజ్ చేద్దాం. అన్నీ తీసుకెళ్ళి క్యూ లైఫ్ నుంచి పట్టుకెళ్ళిపోదాం. అక్కడ బీ సీట్ అంతటి క్యాష్ అయిపోయేలా చేద్దాం. ఈ బీ సీట్ అందరికీ క్యాష్ అయిపోయేలా చేద్దాం. ఓకేనా?